అంటే కుమారుడు అంటే మరీ చిన్న అతను కాదు. వివాహం అయింది. వివాహం అయిన తర్వాత పరిపాలన మాత్రం చేస్తున్నాడు మిథిలా నగరాన్ని. ఆయన మిథిలా నగరాల్లో పరిపాలన చేస్తున్నాం కదా, అంత చక్కగా గడుస్తుంది కదా అని అంతా అన్నప్పుడు జనకుడు ఏం చేశాడు? దేవర్షి కదా నారదుడు, అతను రాగానే వెళ్ళాలి కదా, వెళ్ళి ఆహ్వానం పలకాలి కదా, కూర్చోపెట్టాలి కదా, అతనికి అర్ఘ్యపాదాలు ఇవ్వాలి కదా. ఏం చేయకుండా ఇలా మామూలుగా చూసి, ఆ మహాత్మా మీరు వచ్చారా, కూర్చోండి, కొంచెం పనులు చూసుకుని వస్తాను. దానికి నారదుడికి కొంచెం అనిపిస్తుంది కదా. మన వాళ్ళు అంటారు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి గౌరవం వాళ్ళు ఎవ్వరెవరండి, ఏమిటి అవనండి, వాళ్ళ వయస్సుని బట్టి వాళ్ళ జ్ఞానాన్ని బట్టి చూసి వాళ్ళకి మనం కానీ విలువ ఇచ్చామంటే తప్పకుండా మనం చేయాలి. వాళ్ళేంటి అన్నిటిగా మనం మాట్లాడుకో తప్పు కదా. ఇతనేంటి ఉండండి ఇప్పుడే వస్తాను, నాకు కొంచెం పనులు ఉన్నాయి, ఇవన్నీ మహారాజు కదా పనులు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి, వాళ్ళకి పనులు చూసుకుని వస్తాను అని వెళ్ళాడు. నారదుడు కొంచెం బాధ అనిపించి, గర్వం అహంకారం ఉండకూడదు కదా, నేను దేవర్షిని, నేను వచ్చినప్పుడు ఇతను ఎంత గొప్పని ఎందుకు వెళ్ళిపోయాడు మమ్మల్ని నాకేమీ చెప్పకుండా, నాకు కొంచెం ఆదరణ చేయాలి కదా. మరి ఇలాగ అనాదరణ చేయబట్టే కదా దూర్వాసుడు కోపం రావడం, క్షీరసాగర మదనం జరగడమే కారణానికి దూర్వాసుడు వారి కోపమే. దూర్వాసుడికి ఎందుకు కోపం వచ్చింది? దేవతల తాలూకు రాజు ఇంద్రుడి మీదే కోపం వచ్చింది. అంత పెద్ద కల్లోలం జరిగింది అంటే ఎందుకు? ఆ ఋషి యొక్క కోపం వల్ల. అందులోని ఋషులు, అందులోని వచ్చిన వాడెవడు? నారదుడు. ఈ విషయం నేను చెప్పాలి అని కొంచెం సేపు ఉంది. ఆయన జనక నేను వెళ్తాను అన్నాడు. సరే నేను పాపం అప్పుడు వచ్చాడు, కొంచెం ఏదో రెండు ముక్కలు ఆధారంగా మాట్లాడాడు, కానీ పూర్తి ఆత్మీయతతోటి మాట్లాడలేదు. అది అక్కడ విషయం. పూర్తిగా తెలిసిపోతుంది కదండి, హోలివాటెడ్గా మాట్లాడడం, ఆర్టిఫిషియల్గా మాట్లాడడం తేడా తెలియవా మనకి? మనమే తెలుసు, మనుషులని మనకు తెలుసు. కానీ దేవతల తాలూకు ఋషికి తెలియదా వాళ్ళు ఎలా మాట్లాడారు? సరే అని వెళ్ళాడు. వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళాడంటే తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మగారితో మాట్లాడుతూ ఉంటే, ఏంటున్నారు ఎక్కడికి వెళ్ళావు అంటే, తండ్రి నేను భూలోకానికి వెళ్ళాను. ఓహో, భూలోకంలో విషయాలు ఏమిటి? ఎవరిని కలిసి వచ్చావు నువ్వు అంటే, నేను జనక మహారాజు దగ్గరికి వెళ్ళి వచ్చాను. అంత ఎలా ఉంది, అతని గురించి నాకు కావాలి, రాబోయే కాలంలో అతను మహాపరిపాలన చెయ్యాలి, సాక్షాత్తు అమ్మవారే అతను పెంచడం జరుగుతుంది. అతనికి వివాహం అది అయిన తర్వాత వాళ్ళకి ఒక అప్సరస, ఆవిడ మానవ రూపంలో పుట్టిన తర్వాత ఆవిడని వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఆవిడ పేరు సునయనాదేవి అని కూడా చెప్పేది. కాలజ్ఞానులు వాళ్ళ పేరుతో సైతంగా అన్నీ తెలుస్తాయి. సరే అని చెప్పడం జరిగిన తర్వాత అయితే అక్కడ నువ్వు ఏమిటి బాధపడ్డావు అంటే, కొంచెం మనస్సుకి అసంతృప్తిగా అనిపించింది నాకు అతను సరి అయినటువంటి విధంగా నన్ను ఎదుర్కొనలేదు, నాకు కొంచెం బాధ అనిపించింది తండ్రి అని చెప్పాడు. మరి బ్రహ్మదేవుడు కుమారుడే కదా తండ్రి అని సంబోధన చేస్తూ చెప్పాడు. అవునా అలాగా ఉంది అనగానే, ఈ విషయానికి ఎవరు మనకు సమాధానం చెప్తారు అని అనగానే వెంటనే నారదుడేమో అన్నాడు, మనకి ఈ విషయాలన్నీ కనుక్కుని అతను నిజంగా పరిపాలన చేయగలిగి అమ్మవారు సాక్షాత్తు అతను పెంచడం జరగతే అతనికి అల్లుడిగా వచ్చేవాడు శ్రీమన్నారాయణుడు కాబట్టి మనం ఇప్పుడే అది చూడాలి. అందుకని ఏమిటంటే, ఎవరినైనా పంపించి అనుకుంటే అసలు జనకుడు తాలూకు గురించి తెలిపి, ఇంకా మొన్ననే కదా చిన్నవాడు, పెళ్లి కానివాడు, మొన్ననే పట్టాభిషేకం చేశాడు కాబట్టి ఆ యువ వంశ లక్షణాలతో అతను అలాగ ఉండొచ్చు. అందుకని ఎవరిని పంపించాలి అంటే పరమశివుడిని అడిగాడు. పరమశివ ఎవరిని అంటే నారదుడు వచ్చాడు. ఇలా చెప్పేయడం చెప్పగానే అతను ఏమిటన్నాడు, అయితే సరే మీరు ఏమిటి చేస్తారంటే, ఒకసారి మనము గణపతిని పిలిచి గణపతికి అప్పచెప్తాం వెళ్ళమని అన్నాడు. అంతే, ఇక్కడతో ఈ సంఘటన దేవలోకంలో అయిపోయింది. వాళ్ళు దేవతలు అనుకున్నారు మనం గణపతిని పంపించాలి, పూర్తి విషయాలు సేకరించాలి అన్న విషయం తెలిసిపోయింది వాళ్ళకి. తెలిసిపోయిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఒకరోజు ఈ జనక మహారాజు దగ్గరికి ఒక అనాకారిగా ఉన్నాడు మనిషి. వృద్ధుడు అంటే వృద్ధుడు కాడు, యవ్వనంలో ఉన్నవాడంటే యవ్వనంలో ఉన్నవాడు కాదు, కొంచెం మధ్య వయస్సులో ఉన్నవాడు, తర్వాత పెద్ద జడలు ఉన్నవాడు, కొంచెం మొహం అది చూస్తే మాత్రం ముడతలతో ఉన్నటువంటి మొహం కలవాడు,
తర్వాత ఏంటంటే మనిషి కట్టుకున్న బట్టలు చూస్తే ఎలా ఉన్నాయంటే ఆ బట్టలు చాలా పరమ దుర్గంధం వస్తున్నది ఆ బట్టల్లోంచి. అలాంటి వాడు ఒక వ్యక్తి వచ్చాడు ఎక్కడికి, జనక మహారాజు దగ్గరికి మిథిలా నగరానికి వచ్చాడు. అతను వస్తూ ఉండగానే కొంచెం దుర్గంధంలాగా వస్తుంది. అందరూ అనుకున్నారు ఎవరితను ఎలా వచ్చేస్తున్నాడు అని చెప్పి అడ్డుకున్నారు. మీరు నన్ను అడ్డుకోకండి, ఒక చిన్న విషయం చెప్పాలి అని చెప్పి నేను జనక మహారాజు దగ్గరికి వెళ్తున్నాను, వీళ్ళందరూ తప్పుకోండి అన్నాడు. అనుకున్నారు ఏమిటో ఇతని ఆకారం చూస్తే ఇలా భయంకరంగా ఉంది, మనిషి చూస్తే ఆ బట్టలు, ఆ రూపురేఖలు, ఆ వాసన చూస్తే ఏమిటో బాధగా ఉంది మనకి, ఏమిటి చెయ్యాలి అనుకుని మన మహారాజు ఏమిటి చెప్పారు, ఎవరు వచ్చినా లోపలికి పంపండి ఖాళీ సమయంలో ఉన్నప్పుడు అని అన్నారు కదా. ఇప్పుడు మహారాజు గారు ఖాళీగానే ఉన్నారు, మనం పంపిద్దామని చెప్పి వెళ్ళండి అంటే ఇతను చక్కగా లోపలికి వెళ్ళి ఆ మిథిలా నగరంలోని సింహాసనం మీద కూర్చున్నటువంటి జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే అతను కూడా ఇతనికి నకసిక పర్యంతరం చూసి ఏమిటి ఇలా ఉన్నారు ఈయన అన్న భావం ఆయనకి కూడా వచ్చింది. ఈ భటులందరూ ఎలా అనుకున్నారో ఆయనకి అదే అభిప్రాయం వచ్చింది. ఏమిటని, మీరు ఎవరి కోసం వచ్చారు, నా వల్ల మీకు ఏ సహాయం కావాలి అని అడిగితే అతను అన్నాడు, జనక మహారాజా మీ గురించి విని నేను వచ్చాను, మీకు చాలా జాలి హృదయం అని ఎవరికైనా సహాయం చేస్తారని వచ్చాను, నాకు మీరు ఏమీ చెయ్యట్లేదు, నాకు బాగా ఆకలిస్తుంది, ఎంత ఆకలిస్తుందో తెలీదు, ఎన్నాళ్ళైందో భోజనం చేసి తెలీదు, ఇంకా నాకు ఇంత అన్నం పెట్టండి చాలు అని అడిగాడు. జనకుడు అనుకున్నాడు ఇంత అన్నం కదా పెట్టమన్నాడు అని చెప్పి భటులను పిలిచి అతన్ని చూస్తే నాకు కొంచెం దీనిగా ఏదో బాధగా అనిపిస్తుంది, అతన్ని తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి ఒక నూతన వస్త్రాలు అతన్ని కట్టి తీసుకెళ్ళి అతనికి అన్నం తింటాట అన్నం పెట్టండి అని. మహారాజుల ఇంట్లో భోజనం అంటే పరివారము, అక్కడ ఉన్నటువంటి మహిళలు, ఆ అంతఃపురంలో ఉన్నవాళ్ళు ఇంతమంది కలిపి రోజుకి 10 నుంచి 15,000 వరకు భోజనాలు చేస్తారు. అందరూ నిత్య భోజనం వాళ్ళ ఇంట్లో పొద్దున్న రాత్రి కూడా. పనివాళ్ళందరూ వాళ్ళు అక్కడే మహారాణి దగ్గరే ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు ఒక మనిషి వచ్చాడు కదా అనుకున్నారు పనివాళ్ళందరూ. సరే అన్నారు, వంటలు అది వండారు, ముందంతా బాగా పిండి వంటలు అన్ని రకాల వంటలు అన్నీ పెట్టారు, వడ్డించడం మొదలు పెట్టారు. రండి అని అతనికి స్నానం చేయించారు, కొత్త బట్టలు కట్టారు. ఆ కొత్త బట్టలు కట్టి స్నానం అది చేయించాక కొంచెం వీళ్ళందరూ అనుకున్నారు పర్వాలేదు ఇప్పుడు ఈ దుర్గంధం లేదు అసలు వస్తూ ఉంటే మనకి అని చెప్పి స్నానం చేయించి అన్ని పెట్టి పీట వేసి కూర్చుని భోజనం వడ్డించడం మొదలెట్టాడు. నాకేమీ వద్దు, ఒక్క మనిషికి భోజనం పెట్టండి అని అన్నారు కదా, భోజనం పెట్టారు. ఆ భోజనము ఇది అతను ఏమిటి చేశాడు, అయిపోయింది. ఒక సెకండ్లో ఆ వండిన వంటలన్నీ అయిపోయాయి. అయితే ఆ భోజనం అంతా కూడా నిమిషంలో తినేసాడు, ఆ వండిన వంటలన్నీ తినేసాడు, అక్కడ పాత్రలో ఏమీ లేవు అనేసి అంటే వాళ్ళందరూ చూసి ఓహో మీకు ఇంకా భోజనం పెట్టించాలంటే ఏది మీరు నాకు కడుపు నిండా పెడతానన్నారు కదా, ఇవే నా పెట్టారు, నాకు ఇంకా ఆకలేస్తోంది, ఇంకొంచెం వడ్డన్లు వడ్డించండి. ఇంకొంచెం వడ్డన్లు వడ్డించిందంటే వాళ్ళు ఇంకా 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 వడ్డన్లు వడ్డిస్తున్నారు అనమాట. ఇంకా ఎన్ని పదార్థాలు వేసినా ఎంత చేసినా కూడా వాళ్ళు అలా వడ్డిస్తున్నారు, నిమిషంలో తినేస్తున్నాడు ఈయన వంటంతా కూడా. వంట వాళ్ళు అలా వండుతున్నారు, ఆ వంట అంతా తినేస్తున్నాడు, ఇతను ప్లేట్స్ అన్ని కూడా ఖాళీ చేసేస్తున్నాడు. ఇంకా చేస్తుందంటే నాకు ఇంకా ఆకలి వేస్తోంది, అదేంటి నాకు పూర్తిగా భోజనం పెడతారంటే మీ రాజుగారు మీ దగ్గరికి పంపించారు, మీరేంటి ఇంత వంటలు వడ్డించి నాకు ఇంకా చాలిందా, ఇంకా వడ్డించమంటారా అని అడుగుతున్నారంటే మొత్తం 10,000 మంది 15,000 మందికి వండిన వంటంతా కూడా అతను శుభ్రంగా తినేసి నాకు ఇంకా సగం ఆకలి తగ్గింది, ఇంకా సగం ఆకలి ఉంది, వండించండి నేను కొంచెం సేపు కూర్చుంటాను, ఆకలి తీరకుండా ఎక్కడ వెళ్తాను అన్నాడు. అనగానే వాళ్ళు ఆ వంటలు మళ్ళీ గబగబామని చేశారు, రకరకాల వంట వాళ్ళందరినీ కూడా పిలిచారు. అలా రాసులు 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 అన్నం వండుతున్నారు, ఖాళీ అయిపోతుంది నిమిషం. వీళ్ళకి భయం వేసింది. వీళ్ళకి రాజ్యంలో ఈ రోజు ఉన్న వంటంతా తినడం కాకుండా కొత్త కొత్త వంటలన్నీ వండితాము, అన్నం కూరలు ఇవన్నీ చేసేస్తాము, తినేస్తున్నారు, ఇంకా ఆకలేస్తుంది అంటున్నారు. ఇతన్ని చూస్తే భయం వేస్తుంది. ఈ విషయం మాత్రం మన జనక మహారాజు గారికి చెప్పకుండా చెయ్యకూడదని 4 బట్టలు పరిగెత్తుకుంటూ వెళ్ళి, మహారాజా ఇది పరిస్థితి, ఇంకా మన ఇంట్లో ఈ రోజు ఇంతమంది 10,000 మందికి 15,000 మందికి సరిపోయిన భోజనం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మేము కొత్త వంటలు వండుతున్నాం, ఇతన్ని కూర్చుంటాను 5 నిమిషాల్లో వండండి అని అంటున్నాడు. చూస్తే భయం వేస్తుంది ఆయన్ని. ఏమిటి చేయమంటారు అంటే
అవునా అని చెప్పి ఎందుకు అలాగా అవుతుందని పోనీలేండి. ఇప్పుడు మన ఇంట్లో అంటే మళ్ళీ ఎందుకులా అయితే వంట అంటే అతనికి కావాల్సింది పెట్టండి, ఏం చేస్తా ఉన్నారు, మళ్ళీ అన్ని చేసి పెట్టారు, అవి అయిపోయాయి, అవి కూడా మిగలలేదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేద్దామని గంగ పెట్టుకుంటూ ఉంటే వీళ్ళు మళ్ళీ చనిపోయేదంతా కట్టేస్తారు. జనక మహారాజా మళ్ళీ ఇదే పరిస్థితి, ఇంకా అతను ఆకలి వేస్తోంది, ఇంకా నాకు కడుపు నిండలేదు అంటున్నారు, ఏమి చేయమంటారు అంటే వెంటనే అతను అన్నారు, ఇప్పుడు మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఉన్న బియ్యం అన్నీ అయిపోయాయి, గాజులన్నీ ఖాళీ అయిపోయాయి, ఇప్పుడు నేను బియ్యం తీసుకుని రావాలి, పెద్ద గిన్నెలో వేడి నీళ్ళు పోసి వంట చేస్తున్నాం, అంతా అయిపోతుంది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమన్నారంటే అతను ఒక్కసారి ఇలా ఆలోచించి, ఏమిటైంది ఇది, నాకు ఏమైనా దేవుడు పెడుతున్న పరీక్ష, ఒక మనిషి ఏమిటి ఇప్పటికి 15,000 మంది తగ్గ భోజనం తిన్నాడు, ఇంకా ఆకలి వేస్తుంది అంటున్నాడు, ఇంకా ఎంత తింటాడో, కడుపు నిండా భోజనం పెడతాను అంటే వెళ్ళి ఉన్నాడు కదా, మరి సగం భోజనంతో నేను నీకు పెట్టలేనని ఎలా అంటాడు మహారాజు. అందుకని మనకు పెద్ద పెద్ద దుకాణదారులు అందరూ ఉంటారు, వర్తకులు, వాళ్ళందరి దగ్గర ఉన్న బియ్యాన్ని పట్టుకొచ్చి వంట చేయండి. మామూలు సామాన్యుల ఇంట్లో అన్ని బియ్యం ఉండవు కదా, పెద్ద పెద్ద షాపులు వాళ్ళందరూ ఉంటారు. సరే అని వీళ్ళు రాజ్యభటులు తొందరగా వెళ్ళాలని గుర్రాల మీద వెళ్ళి ఎక్కడెక్కడ బియ్యాన్ని పట్టుకొచ్చారు. ఆ బియ్యం అందే అది కూడా అయిపోయింది. అది కూడా అయిపోయిన తర్వాత అప్పుడు జనక మహారాజుకి ఏం చేయాలో తెలియదు, ఇది నాకేమైనా శాపమా ఏమిటి భగవంతుడా అని చెప్పి బాధపడుతూ, ముందు ఇది అవమానాన్ని కారణమే మనకి నారదుడు వెళ్ళి చెప్పిన విషయం, అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. వీళ్ళందరూ కలిపి వచ్చి, మహారాజా మేము వండలేము, ఇంకా మన అంతఃపురంలో అందరూ భోజనాలు చేయాలి, పోనీ ఈ రోజు ఏదో పెట్టిస్తాం, కానీ ఏమీ లేవు పదార్థాలు, మన తలుపు ఒంటిని చూస్తే ఖాళీ బస్తాలు ధాన్యం ఏమీ లేవు, అన్నీ అయిపోయి, ఏమి చేయమంటారు అని అడిగితే మరి ఏం చేస్తానని వచ్చి నమస్కారం పెట్టి, స్వామి నీకు కడుపు నిండా నేను భోజనం పెట్టలేకపోయాను, క్షమించండి అన్నం పెట్టాను. నువ్వే మహారాజువి, ఒక్క మనిషి భోజనానికి వస్తే అన్నం పెట్టలేవా, దానికోసం నాకు వచ్చి అన్నం పెట్టలేనని చెప్పేవా, నువ్వు మరి ఏ ఉద్దేశంతో నీకు ఒక మనిషికి భోజనం పెడతాను రా నాయన అని చెప్పాను, నాకు ఎందుకు కొత్త బట్టలు కట్టేవు, నాకు అవసరమా, నేను అడిగేనా, నువ్వు ఎందుకు ఇవన్నీ చేసావు, నువ్వు ఒక మనిషికి భోజనం పూర్తిగా పెట్టలేని వాడు నువ్వు మహారాజువా అని నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. వెళ్ళిపోతే ఏం చేస్తాడు జనక మహారాజు, ఎక్కడెక్కడెక్కడ పెద్ద పెద్ద షాపుల్లో ఉన్నటువంటి దుకాణదారులు పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ అడిగి అక్కడ ఉన్న బియ్యం అన్నీ పట్టుకొచ్చేసారు, పెడితే ప్రజలందరూ అనుకుంటున్నారు ఏమిటో ఇవాళ మన ఇళ్లలో బియ్యం కూడా పట్టుకెళ్తారో ఏమిటో, పెద్ద పెద్ద షాపుల్లో బియ్యాలు అయిపోయాయి, ఎక్కడ చేస్తాం. జనక మహారాజు చేతి దండం పెట్టేట, నీ కడుపు నిండా నేను అన్నం పెట్టలేదని అతని కోపం వచ్చిందిట, వెళ్ళిపోయారట అని ఫాస్ట్గా ఈ వార్త మొత్తం అందరికీ జనకుడు బాధపడుతున్నాడు, ఎందుకు నాకు ఇలాంటి అపనమ్మకంతో వచ్చారు, నేను ఎందుకు అలా చేశాను, నేను ఏం పాపం చేశాను అని అతను మదన పడుతున్నాడు. కొంచెం కొంచెం గర్వం తగ్గుతోంది అతను. పట్టండి భోజనం అన్నాడు కదా, ముందు మాట్లాడకుండా, నారదుడు లాంటి వాడు వస్తే మాట్లాడకుండా వెళ్ళిపోయిన అహంకారం సగానికి సగం తగ్గిపోయింది జనక మహారాజుకి. ఇతను బయటకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తున్నారు, తినేక అన్నీ తినేసాడు అని చెప్పుకుంటున్నారు వాళ్ళందరూ. చెప్తుంటే ఇతను ఏంటంటే అలా నడిచి వెళ్తూ ఉంటే వాళ్ళందరితోటి కూడా అని, ఎవరైనా నాకు పెట్టగలరా అన్నం కొంచెం కడుపు నిండేలాగా అంటే నమస్కారం చేసి, మొత్తం అక్కడ మిథిలా నగరంలో ప్రజలందరూ నమస్కారం చేసి, క్షమించండి ప్రభు, మీకు మేము జనక మహారాజే మీకు భోజనం పెట్టలేనప్పుడు అతని దగ్గర పని చేసుకుంటున్న వాళ్ళం మేమేంటి మీకు కడుపు నింపేలా పెడతాము అని అన్నారు. అంటే సరే అని ఒక వికట్ట నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ ఊరి పొలిమేరలకి వెళ్ళిపోయి, ఇప్పుడు మనం దూర్వాల్లోకి వస్తాం. ఆ ఊరి యొక్క పొలిమేరలకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవ్వరూ లేరు, నిర్మానుష్యంగా ఉంది. అక్కడ చివరని ఇద్దరు ఉన్నారు, ఒక భార్య భర్త ఉన్నారు. ఆ భార్య పేరు శుభల, ఇతని పేరు గిరీష్, ఆ ఋషి పేరు. వీళ్ళిద్దరే ఉన్నారు అక్కడ, అతి పేద అవస్థలో ఉన్నారు, ఏమీ లేదు, శుభ్రత కూడా లేదు ఇంట్లో. అలాంటి ఆ ఇంట్లో వాళ్ళకి తినడానికి కానీ ఏమీ లేకుండా వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు ఎలాంటివి, మరీ వృద్ధులు కాదు, అలాగని చిన్నవాళ్ళు కాదు, మధ్య వయస్సులో ఉన్నారు. కానీ తిండి లేక, సరైన కడుపు నిండా భోజనం లేక, శరీరం అంతా కూడా శుష్కించుకుపోయి అలాగా దీనావస్థల్లో ఉన్నారు. అంటే ఆకలితో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో అలాగా వాళ్ళిద్దరు. ఇద్దరు వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. వెళ్ళి, అమ్మా నాకు కొంచెం మీ ఇంటికి భోజనానికి వచ్చాను, నాకు ఏమైనా ఇస్తారా అని అడిగాను.
వాళ్ళకి ఇదంతా తెలియదు. వాళ్ళు ఎందుకు వాళ్ళు ఊరి మొదట్లో ఉన్నారు, వాళ్ళకి అప్పటితో సంబంధాలు లేవు. వాళ్ళు వచ్చారనమాట. వచ్చేసకల్లా వీళ్ళిద్దరూ అలా కూర్చుని, అయ్యో మన ఇంటికి ఎవరో వచ్చారు, కానీ అతనికి కడుపు నిండా మనం అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నామే, ఏంటి చెయ్యాలి అని బాధపడుతూ కూర్చున్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏమిటి అని. మీ చేతితో ఏమిటి పెట్టినా నాకు నచ్చుతుంది, నేను తింటాను, నాకు కొంచెం భోజనం పెట్టండి. వాళ్ళేమో అన్నారు, మహారాజా, అంటే పెద్దవాళ్ళని గౌరవంగా ఇచ్చినప్పుడు మహాత్మానో మహారాజానో స్వామి అనో ఒక సంబోధన ఉంటుంది అక్కడ పెద్దవాళ్ళకి పెట్టి, అమ్మా మీరు వచ్చారు మా ఇంటికి, కానీ మేము నిరుపేదలం, మేము వారానికి ఒకసారి ఏదైనా దొరికితే తింటాం, అలా ఎవరినైనా అడుగుతాం. దాన్ని ఉచ్చవృత్తి అంటారు. అంటే పంటలన్నీ పండించిన తర్వాత వాళ్ళు కొన్ని ధాన్యాలు అవన్నీ కూడా వదిలించుకొని వెళ్ళిపోతారు. ఏ రోజు పంట అయినా కొంత అమ్మకాలు అయిపోయినా సరే వాళ్ళు పూర్తిగా అక్కడ శుభ్రం చేసి వెళ్ళరు. కొన్ని కూరగాయలు అలాంటివన్నీ ఉంటాయి, పుళ్ళు ఉంటాయి, ముళ్ళు అంటే అవన్నీ కూడా వదిలి వెళ్ళిపోతుంటారు. అలాంటివి తెచ్చుకు తిన్నారు. వాళ్ళని ఏమిటంటాం మనం, మూర్ఛవృత్తి అంటూ ఉంటాం. అంటే అక్కడ నిలవ ఉన్నవి పారీసుని ఏడుకు తెచ్చుకుంటున్నా మాకేమీ లేదు, సరైన తిండి లేకపోవడం వలన మాకు శక్తి కూడా లేకుండా మేము ఇలా అయిపోయాము, అలాంటి మా ఇంటికి వచ్చి మీరు భోజనం పెట్టమంటున్నారు, ఇది సబువైనా మేము పెట్టలేము అన్నారు. అంటే అవునా, మీరు అసలు ఏమీ పెట్టలేరా, మీరు ఇవాళ ఏమి తిన్నారు అంటే, మేము 3 రోజులు అయింది ఏమీ తినటం లేదు. అంటే 3 రోజులు బట్టి కూడా మీరు ఏమీ తినలేదా అని చెప్పి అతను ఇల్లంతా పరీక్షిస్తే అక్కడ వాళ్ళ ఇంట్లో ఏ సామాను లేదు, అశుభ్రంగా ఉంది. ఎందుకంటే శుభ్రం చేయడానికి కూడా శక్తి లేదు వాళ్ళకి, ఎక్కడబక్కడ అలా వదిలేశారు. అవన్నీ చూసిన తర్వాత అతని దృష్టి అక్కడ చిన్న గణపతి బొమ్మ మీద పడ్డాడు. ఆ గణపతి బొమ్మ దగ్గర అటు ఇటు రెండు దూర్వాలు ఉన్నాయి. ఒక దూర్వ వేరేగా పెట్టుంది, అంత తప్ప ఏమీ లేదు. అప్పుడు ఇతను అడిగాడు, అక్కడ దూర్వాలు పెట్టారు కదా ఎందుకు అని. మాకు పువ్వులు దీపం పెట్టడం ఖర్చు కదా, నూనె వెయ్యాలా, దీపం పెట్టాలంటే దానికి కూడా ఖర్చే, ధూపం వెయ్యాలా, వీటికి పూజా ద్రవ్యాలకి డబ్బులు అవుతాయి కదా, అవి మా దగ్గర లేవు. కానీ మా ఇంటి ఎదురుకుండా కొన్ని దూర్వాలు ఉంటాయి, మాకు దొరుకుతాయి, అవి తెచ్చి గణపతికి మేము ఆ దూర్వాలు పెట్టి గణపతిని మేము ఆరాధించుతాము, మాకు ఇంకా నైవేద్యం పెట్టడానికి ఏమీ లేదు, ఆ దూర్వాలే అక్కడ పెట్టి అవే గణపతి నాయన నీకు మేము దూర్వాలు పెట్టాము స్వీకరించు, ఇదే పూజ, ఇదే భోజనం, అన్నీ నీకు అవే అని దండం పెట్టుకుంటాము, పైన వెళ్ళి దొరికితే తింటాము, మాకు 3 రోజులు పట్టి భోజనం లేదు అని చెప్తాడు. చెప్పగానే వెంటనే ఆ వెళ్ళిన వచ్చిన వాడే సాక్షాత్తు గణపతి అక్కడ జనక మహారాజుని పరీక్ష చేసి ఈ దంపతుల్ని పరీక్ష చేయడానికని వచ్చాడు. వచ్చిన తర్వాత మీరు ఇన్నాళ్ళ పట్టి దూర్వాలతో పూజ చేస్తున్నారా, మీరు ఎన్ని పూజలు చేశారు దూర్వాలతోటి అంటే, ఈరోజు మేము 5 దూర్వాలు దొరికాయి, మాకు ఎక్కువ వెళ్దామంటే వెళ్ళలేకపోయాం, దూర్వాలు కొంచెం దూరం కనిపించగా ఇంకెక్కువ లేవు, అన్ని కోపిస్తే రేపు మాకు పూజకు కావాలి కదా, అందుకు 4 5 ఉంచాం, మళ్ళీ ఎల్లుండి కొంచెం పెద్దగవుతాయి అవి, అందుకని ఈ 4 దూర్వాల్లోని మా ఆవిడ 2 నేను 2 పెట్టి పూజ చేస్తాం, ఇంకొకటి దాచాం, అది సాయంత్రం పూజకు పెడతాం, మాకు తిండి లేదు అన్నారు. వెంటనే చతుర్భుజాలతోటి శంకు చక్రాలతోటి, అతని దగ్గర కూడా చక్రం ఉంటుంది, గణపతి దగ్గర కూడా అన్నీ పెడతారు మన వాళ్ళు, అన్నిటితోటి సకల సౌభాగ్యాలు మీకు ఇస్తున్నాను నేను, మీకు ఇంకా దరిద్రం అన్నది ఉండదు. పూర్వజన్మల్లో మీరు అన్నీ చేసేవారు, కానీ ఎప్పుడు ఎవరికి 1 రూపాయి అయినా దానం ఇవ్వలేదు, అందుకని మీకు ఈ మాట అలా చేయడం జరిగింది. ఇదంతా నా కృప వల్ల మీ ఇద్దరు ఇంకొక 3 సంవత్సరాల వరకు జీవించి ఉంటారు. ఈ 3 సంవత్సరాలు మీ ఇల్లంతా కూడా చక్కగా ఐశ్వర్యంతో మీరు ఏది తలుచుకుంటే అదే వస్తుంది, చక్కని భోజనం తింటారు, ఆరోగ్యాన్ని పొందుకుంటారు. చివరలో 3 ఏళ్ళు అయిపోయాక నా తాలూకు వినాయక దూతలు వచ్చి మిమ్మల్ని విమానాల్లో తీసుకుని నా దగ్గరికి వస్తారు, మీరు ఎప్పుడూ నా గణపతి కొలువులో నా దగ్గరే ఉంటారు అని చెప్పి వెళ్ళాడు అనమాట. వెళ్ళగానే అతను వెళ్ళిగానే వీళ్ళ తాలూకు శరీరం అంతా సర్వాంగ సుందరంగా తయారైంది, ఉన్న నీరసత్వం అంతా కూడా పోయింది, చక్కటి ఇల్లు ఉంది. అక్కడ ఈ గణపతి బొమ్మని వీళ్ళు తీసుకుని పెట్టి, ముందు గణపతికి ఏంటంటే ఎక్కువగా కూడా నూనెతో చేసిన పిండి వంటలు ఆయనకి ఇష్టం ఉండవు, అంటే ఇష్టం ఉంటాయి తింటాడు కానీ ఎక్కువ తినలేడు. అది ఎవరు, పార్వతీదేవి వచ్చిన వారు, నా కుమారుడు చిన్నవాడు తెలీదు ఎక్కువ తింటాడు కాబట్టి అన్నీ కూడా ఆవిరి మీద ఉడికించినవే ఎక్కువ నైవేద్యం పెట్టండి, అరిగించేసుకుంటాడు. నూనెతో చేసినవి చూడండి, మనం అన్ని ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేసినవి పెట్టాం, గణపతికి ఎప్పుడు కుడుములు, ఉండ్రాళ్ళు, జిల్లెడికాయలు ఇవన్నీ స్టీల్ మీద ఉడికించింది, అంటే ఎక్కువ తింటాడు.
తిరిగిపోతుంది తొందరగానని పార్వతీదేవి యొక్క తపన వలన ఆమె ఇచ్చినటువంటి వరం. ఈలోగా ఇక్కడ చక్కగా వీళ్ళకి సకల శుభాలతోటి హాయిగా ఉన్నారనమాట వీళ్ళు. ఇంకా దరిద్రం అంతా పోయింది. మనం అంటే వాళ్ళు అన్నారు, ఎందుకు స్వామి మమ్మల్ని 3 ఏళ్ళు తీసుకెళ్ళంటే మీ ఆయుష్ ఇంకా 3 ఏళ్ళు ఉంది, అందుకు ఉంటారు. ఈ 3 ఏళ్ళు మీకు ఏ విధమైనటువంటి శత్రుపీడలు ఉండవు, ఆరోగ్యం బాగుంటుంది, చక్కగా మీరు భోజనం చెయ్యండి, ఏమీ పర్వాలేదు, మీరు కష్టపడకుండా నా నామం చెయ్యండి, మీకు అన్నీ దొరుకుతాయి, మంచిగా జీవించి నా లోకానికి వస్తారని బయటకు చెప్పడానికి. ఈ చిన్న విషయం కాదు కదా, ఈ విషయం అలాగ వ్యాప్తి చెంది ఇదే కదా కొంచెం ఊరు చివరికి వచ్చారు వీళ్ళు. వెంటనే జనక మహారాజు దగ్గరికి వెళ్ళింది. జనక మహారాజు అనుకున్నాడు, నువ్వు నిజమే కదా, నేను గణపతిని పెట్టలేదు, పట్టాభిషేకం అయిపోయింది, నేను రాజ్యం చేస్తున్నాను, కానీ గణపతి ఉండదు, దేనికైనా ముందు అగ్రపూజ గణపతిదే, ముందు నైవేద్యం గణపతిదే. అంటే మనం పురాణాలు చదివినప్పుడు ఏంటంటే మనకి తెలియని కొన్ని విషయాలు పురాణాల్లో ఇస్తాడు కాబట్టి అవి మనం గ్రహించుకుని ఆచరించాలి. గణపతికి అన్నింట్లోకి శుచి అయిన వస్తువు బెల్లమే. ఇప్పుడు మనకి ఎన్నో వస్తువులు ఉంటే అది అశుచి అండి, అయ్యో అది వాడకూడదు, ఇది పనికిరాదు అంటాం. బెల్లానికి మాత్రం అశుచి అన్నది లేదు, ఎప్పుడు బెల్లం మడి. అలా అని మనం ఇంట్లో డబ్బాలో పెట్టి ఎంగిలి మంగళం చేసి తినేసి అశుచి లేదండి, బెల్లాన్ని పెడితే తప్పే. మంచిగా బెల్లం ముక్కని శుభ్రంగా ఒక డబ్బాలో పెట్టుకుని ఇంకా అదేం చేస్తాం, తీస్తాం. చిన్న ముక్క బెల్లం ముక్క నైవేద్యం పెట్టి గణపతి నాయన దండం పెట్టి గుడసకలం నైవేద్యం సమర్పయామి అని బెల్లం పెట్టేస్తే మనం అనుకున్న పనులు కూడా లేటవు. తర్వాత ఇంకా మన గణపతికి ఏమిటి చేస్తామంటే చాలా మంది చేస్తున్న పని తప్పు ఏమిటంటే నైవేద్యం అనగానే గణపతికి వెంటనే నైవేద్యం పెట్టాలి. నైవేద్యం అన్నాక అప్పుడు లోపలికి వెళ్ళి గిన్నెల్లో పదార్థాలు తెలియ కత్తి అన్నీ చేస్తే అందరూ అనుకుంటుంటారు, మేము అనుకుంటున్నామండి పనులు, కానీ అనుకున్న పని అవటం లేదు, ఆలస్యం అవుతుందని. గణపతి పూజ చేశాడు కాబట్టి మన కోరిక తీరుస్తాడు, కానీ ఆలస్యం చేస్తాడు. అందుకు ఏంటంటే నైవేద్యం అనగానే టకటకమని పదార్థాల యొక్క పేర్లు చెప్పి నైవేద్యం పెట్టాలి. ఏదో పెద్ద అండాలతోటి గిన్నెలతోటి పట్టుకొచ్చి మనం నైవేద్యం సమర్పయామి అంటే మీరు ఏం పెట్టారు, మన ఇంటికి చుట్టం వస్తే మనం చెప్తాం, ఏమండి దోశ వేస్తే తింటారా, ఉప్మా చేసిన తింటారా అని పదార్థం చెప్పి అడుగుతాం వాళ్ళకి. నిత్యం మన ఇంటికి వస్తున్నది గెస్టులకి. అలాంటి గణపతికి పదార్థాలు ఎందుకు చెప్పాం, వండిన వంటలు పులిహార నైవేద్యం సమర్పయామి, ఉండ్రాళ్ళు, ఏదైతే అది ఆ పేరు చెప్పి గణపతి స్వీకరించుతాడు. మనకి అన్ని ఆయురారోగ్యాలు ఐశ్వర్యం అన్నీ కూడా ఇస్తాడు. అవన్నీ కూడా తెలుసుకుని ఎంత తప్పు నేను చేశాను అని చెప్పి ఈ మిథిలానగర అధిపతి అయినటువంటి జనక మహారాజు వెంటనే స్వామి ఎక్కడ అని వెళ్తే అతను వచ్చేడు, కానీ నువ్వు సరిగ్గా భోజనం అంటే అది అతని పరీక్ష, నువ్వు ఒక్కసారి ఆలోచించలేదా, 15,000 మందికి పెట్టిన భోజనం 5 నిమిషాల్లో తినేసి నాకు ఇంకా ఆకలిస్తుంది అంటే నీకు అప్పుడైనా అనుమానం రాలేదా వచ్చిన వాళ్ళు ఎవరో అని బాధపడ్డారు. తర్వాత వీళ్ళంతమంది కలిసి చక్కగా వెళ్ళి గణపతిని పెట్టి ఆ మిథిలా నగరంలోని ఇక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అయోధ్య నగరంలోని కూడా అంటే బియ్యపుళ్ళు బింకరాలు అయిన తర్వాత ఇవన్నీ కూడా గణపతి యొక్క ప్రతిమలు పెట్టి అక్కడ చక్కగా అతనికి పూజ చేసి రోజు నైవేద్యం పెట్టి దూర్వాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని అతనికి ఆ దూర్వాలతోటి పూజలు చేసి చక్కగా చేసినప్పుడు అప్పుడు జనక మహారాజుకి మళ్ళీ గణపతి విశ్వరూపంతో వచ్చి చెప్పాడు, నాయన నీకు ఒక కుమార్తె వస్తుంది, కానీ ఆ పిల్లని నువ్వు గర్భంలోంచి కనవు, ఆ పిల్ల నీకు వస్తుంది, ఆ అమ్మాయి నీ దగ్గరికి వస్తుంది, ఆవిడ ఎవరో కాదు, సాక్షాత్తు మహాలక్ష్మి, అతని భార్య, అతనికి భర్తగా వచ్చినవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. నువ్వు అతని యొక్క కాళ్ళు కడిగి కన్యాదానాన్ని చేస్తావు, ఆమెని పెంచుతావు, నీకు అసలు శత్రువు భయమే ఉండదు. అంటే విదేశీల నుంచి రాజులు వస్తారు, వాళ్ళు నా మీద యుద్ధానికి వస్తారు అని కాకుండా నువ్వు అజాత శత్రువు, నీ రాజ్యంలో అడుగు పెట్టగానే వాళ్ళకి మంచి భావనలు వచ్చి అసలు నీతో ఎవ్వరు యుద్ధాలే చెయ్యరు. తర్వాత నీ రాజ్యాన్ని పూర్తి పాలన దేవతలే చూసి చేసుకుంటారు వాళ్ళు, అంత తప్ప ఏమీ లేదు, సకల శుభాలతోటి ఉంటావు, చరిత్రలో నీ పేరు మారు మోగిపోతూ ఉంటుంది అని అతను అడగకుండా అన్ని వరాలు కూడా టక్కమని చెప్పి దూర్వా గణపతిగా నువ్వు పూజ చేయి, దూర్వాలని పెంచు, దూర్వాలతోటి పూజ చేయి, నువ్వే కాదంటే అప్పటి నుంచి రాజ్యం అంతటికీ కూడా దండోరా వేశాడు. అక్కడ మహారాజు జనక మహారాజు దూర్వాలతోటి నిత్యం పూజ, అంటే దానికి సువాసనలు ఉండవు, పువ్వులు ఉండవు, అందం ఉండదు, కానీ అది అత్యంత ప్రీతికరమైనది. ఆ తర్వాత ముందు చెప్పాను కదా, ఈ ఒక్కటే ఉంది మా దూర్వా అని, ఆ దూర్వాన్ని తీసుకుని అతను నోట్లో వేసుకుని అప్పుడు చెప్పాడు, నాకు ఆకలంతా పోయింది, కడుపు నిండిపోయింది అని చెప్తూ వెళ్ళిపోయాడు. అన్ని వంటలకి కూడా కడుపు నిండినటువంటి ఆ మహానుభావుడికి
చిన్న దూర్వాలో ముక్క చెక్కి నోట్లో వేసుకున్నాడు. ఎందుకంటే అతను తిన్నాడు. ఎందుకు? గజముఖుడు కాబట్టి. ఇది మనం చెప్పిన 3వ అధ్యాయంలో దుర్వా పూజ మహిమలో ఇదొకటి. ఈరోజు ఇంకొకటి చెప్పుకుందాం. ఎందుకంటే రేపు మనకి పొద్దున్న దూర్వాలతో పూజ ఉంది. నాకు గురువుగారు చెప్పారు, అమ్మ రేపు పొద్దున్న టైంకి కనుక్కుని మనం అందరం వద్దాం. పొద్దున్న దూర్వాల పూజ, మనకి దూర్వాలు ఇస్తారు వాళ్ళు, ఆ పూజ చేసుకుందాము. ఇంకొక కథ ఉన్నది. ఇవాళ పూజ అయిపోయిన తర్వాత పాపం వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. పూజ అయిపోయాక అది పూజ చేసేసుకొని, అది కూడా దూర్వా మహర్షి జంతువులకు కూడా ఎలాంటి గణపతి ఇచ్చాడో అది మనం చెప్పేసుకున్నాక మీ అందరికీ ఓపుకున్నప్పుడు చదువుకోవచ్చు. శుభం. జై గణేశ, జై గణేశ.